హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మా ఆయన హెల్దీ లడ్డు చేస్తుండు. అది ఎట్లా అంటే మన శనగలు ఉంటాయి కదా, వేయించిన శనగలు, రోస్టర్ అది ఇంకా డేట్స్ అంత ఇంకేం వేసేయలేదు. షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, చిన్నపిల్లలు, పెద్దలు, పళ్ళు లేనోళ్ళు కూడా తినొచ్చు. మస్తు హెల్దీ అన్నమాట. దీనికి ఏం చేసిందంటే ఫస్ట్ శనగలు ఉంటాయి కదా, మన పుట్నాలు అంటారు, పుట్నాలని వేయించిన పుట్నాలు వాటిని మిక్సీ పట్టి, ఆ తర్వాత ఈ డేట్స్ ఉంటాయి కదా దాన్ని కూడా సపరేట్గా మిక్సీ పట్టి, తర్వాత రెండు కలిపి మిక్సీ పట్టి ఇట్లా లడ్డూల్లాగా చుట్టుకోవడమే. మస్తు హెల్దీ ఫుడ్. ఇప్పుడు పిల్లలు కూడా బయట తిండి తినకుండా తీయటికి కావాలని చాక్లెట్లు, బబుల్ గమ్లు అవి ఇవి బాగా తింటారు, దానివల్ల అన్నం కూడా తినరు. దానికి బదులుగా మనము ఇట్లా ఇంట్లో చేసుకుంటే మంచిగా తినొచ్చు. పిల్లలు కూడా బయట అయితే తిండి బంద్ చేస్తారు. ఇంట్లో హెల్దీ అండ్ మంచిగా వాళ్ళ స్వీట్ క్రేవింగ్స్ కూడా తగ్గిపోతాయి. సో ఇది మా బాబు కోసం పర్టికులర్గా ఇలా పప్పాయ వేస్తుండే ఈరోజు. చూడండి ఎంత ఎమ్మిగా కనిపిస్తున్నాయి ఇవి. ఇవి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు మంచిగా. అసలు చూడు, ఆయిల్ లేదు, షుగర్ లేదు, మంచిగా. ఇది ప్రోటీన్ లడ్డు. ఇది మన శనగలు, వేయించిన శనగలు, ఇంకా డేట్స్ అంటే ఖర్జూర పండు, అంతే, ఇంకేం లేదు. రెండు వస్తువులతోని మంచి లడ్డు. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి, ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఏ భయం లేకుండా తీయటి తినాలనిపించినప్పుడు చాక్లెట్లు, బిస్కెట్లు అలాంటివి తినకుండా ఇట్లా చేసుకున్నామంటే ఇంట్లో నెలకు సరిపడా మంచిగా ఉంటాయి. ఇంకా పళ్ళు లేని వాళ్ళు కూడా దంగయ్య అన్న బాధ ఉండదు, మంచిగా మెత్తగా ఉన్నది ఇది. ఇంకో చూడండి, ఇట్లా ఎంత మెత్తగా అయిపోయింది కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచిగా మిక్సీ పట్టుకుంటే ఇట్లా ముద్దలాగా అవుతుంది. దీన్ని మనము లడ్డూల్లాగా చేసుకోవాలి. తర్వాత ఇట్లా చేసినాక లడ్డూలు, మా ఆయన కొన్ని ఇట్లా మౌల్స్ లాగా కూడా వేస్తుండు. ఇలాంటి మనకి డీమార్ట్ లా కానీ బయట దొరుకుతాయి కదా. పిల్లలు ఇష్టంగా లడ్డూలు అంటే ఇట్లా చేసేటి ఎట్లయినా ఇష్టపడరు కదా. ఇట్లా కొన్ని మౌల్స్ లాగా చేసి కాసేపు ఉంచి తీస్తున్నామంటే మనము ఫ్రిడ్జ్ లో కొంతసేపు ఉంచి ఒక 15 minutes to half an hour తీస్తే మంచిగా స్టోర్ చేసుకొని డైలీ పిల్లలకు ఒకటి ఇవ్వచ్చు. స్నాక్స్ బాక్స్ లో స్కూల్కి కూడా పంపొచ్చు. ఆడ మా బాబు చూడండి, కన్నయ్య లడ్డు ఎట్లుంది. ఈవినింగ్ టైం మేమైతే మంచిగా ఈ లడ్డూల కార్యక్రమం అయితే పెట్టుకున్నాడు మా ఆయన. ఇక లడ్డూలు, హెల్దీ లడ్డూలు చేసి ఇట్లా కొన్ని ఉంచుకోవచ్చు, మౌల్స్ లా కూడా చేసి మంచిగా పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు. బయట తీయటి చాక్లెట్లు, బిస్కెట్లు, లాలీపాప్లు అని అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి తీయటి తినాలనిపించినప్పుడు. ఇక ఇట్లా ఇంట్లో చేసుకున్నామంటే వాళ్ళకి స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. చెప్పినట్టు మన పెద్దోళ్ళం కూడా తినొచ్చు, ముసలోళ్ళు కూడా తినొచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు కూడా భయం ఉండదు. మన ఖర్జూర ఇంకా శనగలు, వేయించిన శనగలు, అంతే, ఇంకేం లేదు. రెండు వస్తువులు. సో మీరు కూడా ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేసి ఎట్లుందో చెప్పండి. బాయ్.